ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. ఈ చట్టం మతాలకు అతీతం. భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. విడాకుల కేసులో ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి, ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి. భార్యకి ఏటీఎం కార్డు ఇచ్చే భర్తలు అభినందనీయులు. తీర్పులో జస్టిస్ బివి నాగరత్నమ్మ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక లోయర్ కోర్టు భరణం ఇవ్వండి అని చెప్పి, అంటే విడాకులు ఇచ్చినప్పటికీ భార్య పెళ్ళి మిమ్మల్ని చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చినప్పటికీ ఆమెకు సంబంధించిన పోషణ బాధ్యత భర్తదే. తప్పనిసరిగా భరణం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ప్రతి నెల 20,000 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ ఇవ్వండి అని ఒక లోయర్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ లోయర్ కోర్టు ఆర్డర్ పైన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దాన్ని అగ్రి అయ్యి ఇవ్వాల్సిందే భరణం, కాకపోతే 20,000 కాదు 10,000 కుదిస్తాను అని చెప్పి నెలకు 10,000 రూపాయలు ఆ భార్యకి ఇవ్వాల్సిందే. మీరు విడాకులు తీసుకున్నప్పటికీ, మీకు ఇప్పుడు అఫీషియల్గా భార్య కానప్పటికీ మిమ్మల్ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది కాబట్టి మీదే ఆ బాధ్యత, భరణం ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దానిపైన ఆ మహానుభావుడు సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్నం అండ్ ఇంకొక జడ్జి గారు ఇద్దరు ఆధ్వర్యంలో బెంచ్ నడిచింది. ఆ బెంచ్లో స్పష్టంగా చెప్పినారు, విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళలకు భరణం తీసుకునే హక్కు ఉంటుంది. భరణం అనేది వాళ్ళకి స్వతహాగా ఒక వివాహిత అయిన ప్రతి మహిళకి వచ్చే హక్కు. అది దయాదారి భిక్షాలతో ఇచ్చే హక్కు ఇది కాదు. తప్పనిసరిగా అది మీరు ఇచ్చే బిచ్చమో మీరు ఇచ్చే దానమో విరాళమో కాదు, వాళ్ళ హక్కు. చట్ట ప్రకారం CPC 125 చెప్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 స్పష్టంగా చెబుతుంది, అన్ని మతాల మహిళలకి, అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, పార్షియనా సంబంధం లేదు. ఆ సెక్షన్ ప్రకారం ప్రతి మహిళ, వివాహిత అయిన మ్యారేజ్ అయిన ప్రతి మహిళ వాళ్ళ భర్త నుంచి విడాకులు తీసుకున్నా విడాకులు తీసుకోకపోయినా భరణం పొందే హక్కు ఉంది, వాళ్ళు అడిగే హక్కు ఉంది. దీంట్లో ఎక్కడా కూడా దానం చేసినట్టు కాదు, అది వాళ్ళకున్న చట్ట ప్రకారం ఉన్న హక్కు అని చెప్పి స్పష్టమైన తీర్పిచ్చింది. సెక్షన్ 165 వారికి వర్తిస్తుందని. ఇది ఒక రకంగా ఇప్పుడు విడాకులకి, ఈ లీగల్ ఇష్యూస్లో ఉన్న ఫ్యామిలీలకు సంబంధించి భార్యలకు ఒక వరం ఈ జడ్జిమెంట్. ఇది ఒక మైల్ స్టోన్, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్, మామూలు జడ్జిమెంట్ కాదు. ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలకి చట్ట ప్రకారంగా అనేక భయాందోళనలు ఉన్నాయి. ముస్లిం మహిళలు పర్సనల్ లా ప్రకారం తలాక్ అంటే విడాకులని, భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని రకరకాల రూమర్సు, రకరకాల చర్చలు ఉన్నాయి. దీంతో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు సుప్రీంకోర్టు. అట్లాంటిది ఏం లేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డా, హిందూ వివాహ చట్టమా, ఏ చట్టం అయినప్పటికీ సెక్షన్ 125 CPC ప్రకారం తప్పనిసరిగా వివాహమైన మహిళలకి ఇవ్వాల్సిందే భరణం అని చెప్పింది. ఇది ఒక వరం వాళ్ళకి సంబంధించి.